మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు CMD న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. ధర్మవరం శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం తాడిమర్రి మండలం పుల్లపల్లి గ్రామంలో దళిత మాదిగ కుటుంబాలపై కుల పేరుతో దూషణలు చేస్తూ దాడి చేసిన ఘటనపై బహుజన సమాజ్ పార్టీ ఇన్ఛార్జ్ సాకే వినయ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళపై దాడి, దోపిడీ, హత్యాయత్న ఆరోపణలతో కూడిన ఈ ఘటనలో గాయపడిన బాధితులు ప్రస్తుతం ధర్మవరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సాకే వినయ్ కుమార్, సిపిఐ నాయకులు కుల్లాయప్ప, ఏపీ ఎంఆర్పీఎస్ నాయకులు కేసుల వెంకటేష్, ఎస్సీ జనసంఘం ప్రతినిధులతో కలిసి ఆసుపత్రిలో బాధితులను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన వినయ్ కుమార్ మాట్లాడుతూ, నిరపరాధ దళితులపై కుల పేరుతో దాడులు చేయించడం భారత రాజ్యాంగానికి, మానవతా విలువలకు విరుద్ధం. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం 1989 ప్రకారం ఇది తీవ్రమైన నేరమని అన్నారు. ఈ ఘటనలో పాత్ర వహించిన నిందితులపై ఐపీసీ సెక్షన్లతో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి పోలీసు రక్షణ, సంపూర్ణ వైద్య సహాయం, న్యాయ పరిరక్షణతో పాటు ప్రభుత్వం తరపున తక్షణ పరిహారం ప్రకటించాలని కోరారు. నిందితులను రక్షించే ప్రయత్నం జరిగితే బీఎస్సీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపడతాం. బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదు అని సాకే వినయ్ కుమార్ హెచ్చరించారు. దళితుల హక్కుల పరిరక్షణ కోసం పార్టీ ఎల్లప్పుడూ ముందుండేలా పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు. ధర్మవరం నియోజకవర్గం తాడిమర్రి మండలం పుల్లపల్లి గ్రామానికి చెందిన ధనంజయ పార్వతి అనే వారిపైన బీసీ సమాజ వర్గం బోయకులస్తూ దాడి చేయడం జరిగింది. నిన్న సాయంత్రం వారు తాగిన మత్తులో మైక్ పెట్టడం జరిగిందనేసి మైక్ ఆఫ్ చేయాలని చెప్పారు. ఆఫ్ చేయకపోవడం వల్ల అది సంబంధం విషయం అని చెప్పి వాళ్ళకి చెప్పడం వల్ల నరేంద్ర అనే వ్యక్తి వెళ్ళి ఇంటిపైనకి రాయి తీసుకొని తలపైన పొలగొట్టి వాళ్ళని చంపే ప్రయత్నం చేశారు. అదేవిధంగా వీరికి అడ్డుపడిన పార్వతి గారిని చెప్పులు కాలుతో తన్నుతూ కింద వేసి తొక్కుతూ మా ఎదురుగా చైన్ చేసుకుంటే మాది లంజముండా అని చెప్పి వాళ్ళ 3 తులాల చైన్ని కూడా పీక్కొని వారు వెళ్ళి దాడి చేసి జరగడం జరిగింది. వాళ్ళు ఆర్టీటీ ఆసుపత్రికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకున్నారు. అక్కడ కొంచెం తలనొప్పి ఉన్న ధర్మారం వచ్చి ఇక్కడ చికిత్స పొందుతున్నారు. కాబట్టి అధికారులు వీరిపైన ఎస్సీ ఎస్టీ కేసు నమోదు, హత్యాయత్నం కేసులు నమోదు చేసి ఆ గ్రామాన్ని కలెక్టర్ గారు, ఎస్పీ గారు సందర్శించాలని ఈ విధంగా బహుజన సమాజ్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. ఎస్సీ పైన దాడులు చేస్తే సహించబోవని మరోసారి హెచ్చరిస్తున్నాము. ఇదేది మొదటిసారిగా ధర్మవరంలో అనేకం జరుగుతున్నాయి. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి సత్యకుమార్ గారు, అదేవిధంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ టీడీపీ మన పైట శ్రీరామ్ గారు, జనసేన ఇన్ఛార్జ్ మన్సూర్ రెడ్డి గారు దీనిపై స్పందించి బాధితులకు న్యాయం చేయాలని ఈ విధంగా డిమాండ్ చేస్తున్నాము. జై భీమ్.